హాయ్ అండి, ఈరోజు మనము చికెన్ పకోడీ చేసుకుందాం. కార్న్ పౌడర్తో సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోటే తినాలి అనిపించినప్పుడు బండి మీదకి వెళ్ళి అవి కాకుండా మనం టేస్ట్గా హెల్తీగా వేసుకుందాం. అది వేసుకునే ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను, చూద్దాం. కార్న్ పౌడర్తో చికెన్ ఫ్రై చేసుకుందాం. అది ఎలా చేసుకుందాం ఏంటో చూద్దాం. నేను మీకు చూపిస్తూ ఉంటాను, మీరు చూడండి. చక్కగా పిల్లలకి మీరు బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, నేనైతే ఇట్లాగే చికెన్ ఫ్రై చేసుకొని తింటాను. మీరు కూడా అలాగే చికెన్ ఫ్రై చేసుకొని తెప్పించుకొని చక్కగా చేసుకొని తినేయండి. అక్కలారా చెల్లెళ్ళారా, నేను మీకు చెప్పే మాట, కోపం వచ్చినప్పుడు ఎవరి మీద గొడవకి వెళ్ళమాకండి. ఇట్లా చేసుకుని తినేయండి, కంట్రోల్ అయిపోద్ది. అల్లం చిన్నులపాయ, ఉప్పు వేస్తున్నా, పెరుగు, ఒక చిన్న పెరుగు ప్యాకెట్ పెరుగు వేస్తున్నా. అంటే ఇది 10 రూపాయల ప్యాకెట్. కొంచెం పసుపు వేస్తున్నా, కారం వేస్తున్నా. కొంచెం ఘాటుగా ఉండాలి, మంచి ఎట్లా ఉండాలంటే క్రిస్పీగా టేస్ట్గా ఉండాలి. అందుకనే వేస్తున్నాను. జీలకర్ర పొడి, ధనియాల పొడి, చీల్చి పెట్టుకున్న 5 పచ్చిమిరపకాయలు, తాజా కరివేపాకు, మా చెట్టు కరివేపాకు. చూసారా, నాటు కరివేపాకు అండి. ఇది కమ్మన సువాసన వస్తుంది. నాటుకోడి చారులో వేసుకుంటే ఈ కరివేపాకు అండి మామూలుగా ఉండదు, కమ్మగా పద అంటది. ఇదిగోండి, నిమ్మకాయ పిండుతున్నాను. ఇట్లా ఈజీ పని ఎంచుకోండి, ఎందుకంటే మళ్ళీ గింజలు తీసి వేసి ఏరుకొని ఇదంతా చిరాకు విసుగు కదా. ఇట్లా ఈజీ మార్గం అన్నమాట. ఒక్క కాయ సరిపోతుంది చిన్నవి అని చెప్పి నేను 2 కాయలు పిండాను. ఈ కారంకి ఆ పులుపుకి చాలా బాగుంటుంది. ఇప్పుడు కలుపుకుందాం అన్నమాట. చూసారా, ఇట్లాగా కార్న్ పౌడర్ అరగంట సేపు డీప్లో పెడదాం. ఆయిల్ కాగిందండి, వేసుకుందాం. బాగా ఆయిల్ పెట్టకుండా మీడియంలో పెట్టాను. వీటిని మళ్ళీ ఇంకోసారి వేసుకుందాము, ఎందుకంటే ఆయిల్ వీటి మీద పడింది కదా. చూసారా, కలర్ చేంజ్ అయింది. వేయంగానే కలిపితే ఏమైందంటే, దానికి పట్టినది ఉంటుంది కదా, పిండి రాలిపోద్ది. కదపకూడదు, ఊరికే ఇట్లా ఈ పోర్కు స్పూన్ తోటి పెద్దది పెట్టుకోకుండా ఇట్లా చేయాలి. ఇలా తీస్తే ఆ పిండి కూడా ఒకదానికి అంటుకోదు, విడిపోదు, ఉడుకుద్ది. హైలో పెట్టకూడదు, మీడియంలో ఉడికించాలి. అవి కాలుతున్నాయి కదా, అప్పుడు వీటిని కూడా వేస్తే సైడ్కి కాలుతాయి. చూసారా ఎలా ఉందో, చాలా క్రిస్పీగా, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. మీకు కనుక ఇది నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.